దేశ చరిత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి 6 గ్యారంటీ పథకాలను ప్రభుత్వం ఏర్పడి ఏడాది తిరగక ముందే అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది అని రాబోయే రోజుల్లో పేదలకు సంక్షేమ అభివృద్ధి పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించనుంది అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం పండితాపురం రిక్కితండ బండిపాడు గ్రామాల్లో ఎంపీడీఓ రవీందర్ అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. జాబితాలో లేని రేషన్ కార్డు లబ్ధిదారులు దరఖాస్తు చేయని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గ్రామ సభలకు ముందు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో కార్యకర్తలతో భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించి ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఏఎంసీ అధ్యక్షులు రాంబాబు, పిఎస్సిఎస్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, ప్రత్యేక అధికారి మధు, తహసీల్దార్ సుధాకర్, సిడిపిఓ దయామణి, సిఐ తిరుపతి రెడ్డి, ఎస్ఐ శ్యామ్ కుమార్, ఏపీఎం శ్యామ్, ఏపీఓ శ్రీరాణి, పంచాయతీ కార్యదర్శి శంకర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏవూరి మహేందర్, షేక్ ఫతే అహ్మద్, మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి, నాయకులు హనుమంతరావు, తోటకూరి శివయ్య, దమ్మాలపాటి సత్యనారాయణ, బానోత్ నరసింహనాయక్, బొడ్డు లక్ష్మీనారాయణ, బూక్యా నాగేంద్రబాబు, పాటిబండ్ల ప్రసాద్, మధ్యశాఖ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, పుల్లయ్య, చల్లమల్లయ్య, మేకపోతుల మహేష్, బండి లక్ష్మీనర్సు, బొమ్మగని పిచ్చయ్య, కారేంగుల నాగరాజు, మొగిలి శ్రీను, బతుల అనుష, బండి ఎల్లయ్య, బాధావట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మరి గృహానికి సంబంధించినటువంటి మరి ఏదైతే మినిస్టర్ ఉన్నాడో మన పొంగిలేటి సీనన్న అడిగి ఈ పండితాపురం గ్రామానికి మీరు ఎక్కువ కోట తీసుకొస్తారని చెప్పి ఈ సందర్భంగా మరి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఇక రేషన్ కార్డులు అంటే అది నిరంతర ప్రక్రియ, ఈ ఆటతోటి ఆగేది కాదు. ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మరి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది, రైతు భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది, మరి అదే విధంగా ఇంద్రమ్మ భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మరి ముందు పోతూ ఉంటాయి. మరి అదే విధంగా మీరు మరి మాకు ఈ గ్రామానికి ప్రత్యేకంగా మేము ఎక్కువ మిమ్మల్ని ఏం కోరదలుచుకోలేదు, ఎక్కువ అడగదలుచుకోలేదు. కనకన్న వస్తాడంటే ఎన్ని రోజుల తర్వాత మన ఊళ్ళో అడుగు పెడతాడు, కనకనకు స్వాగతం పలకాలి అని చెప్పి రోడ్డు దగ్గరకు వచ్చి మీకు ఘన స్వాగతం పలికినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలందరూ కూడా మరొకసారి ఉదయపూర్వకంగా పండితాపురం గ్రామం తరఫున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి సెసల్ ఆఫీసర్ గారికి, డాన్స్ మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మండల నిర్మాణం నుంచి చేసినటువంటి మా జిల్లా నాయకులు మహేంద్ర గారికి, ప్రత్యమది గారికి, దమ్మలపాటి సత్యం గారికి, మరి అందరూ కూడా మరోసారి హృదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.
మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో గొప్ప పార్టీగా ఎదిగినటువంటి పార్టీ, దేశం కోసం పోరాటం త్యాగాలు చేసినటువంటి పార్టీ. మరి ఇందిరమ్మ గరీబ్ ఆటో పేరుతో పెద్ద ఎత్తున దేశం కోసం పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం అనేది మీ అందరి ఆశీస్సులు, మీ శ్రమ అన్నిటితో ఈ ప్రాంతం ఇందిరమ్మ రాజ్యం రావటం. ఆ రోజు చెప్పారు సోనియా గాంధీ గారు, మన ప్రీతమ నాయకురాలు, తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్పకుండా పేదలు నిరుపేదలందరూ కూడా సంక్షేమం అందించే విధంగా ప్రయత్నం చేయాలి, హామీలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు హైదరాబాద్ బహిరంగ సభలో మరి 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టి ప్రకటన చేసినటువంటి పరిస్థితి. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అనేది రావడం మీ అందరి కోరిక మేరకు మీరిచ్చిన ఆశీస్సులతో ఆనాడు రావటం. ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వంలో మనందరి అభిమాన నాయకులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, ఆయన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరు వాళ్ళ రక్తచరులందరూ కూడా